మన సబ్కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా యాక్టివేట్ చేయగలిగితే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనిషి మెమొరీ పవర్కి హద్దులంటూ ఉండవు. మీ మెదడే మీకు అసలు సిసలైన గురువు. మీరు ఏం నేర్చుకున్నా అది మీ మెదడు వల్లే అని గుర్తుంచుకోండి. మనం ఆ ప్రొఫెసర్ చెప్పినట్టు చేస్తే ఒక సూపర్ బ్రెయిన్ ని సాధిస్తాం. అన్ని రహస్యాలను నిక్షిప్తం చేసిన మహాద్భుత గ్రంథం ఇది. చాలా కష్టంగా ఉంది ప్రొఫెసర్. ఒకే ఒక్కడు ఆ చివరి అధ్యాయానికి సమాధానం కనుక్కోగలిగిన వాడు ఒక్కడు దొరికితే చాలు. రాజ్ గా రోజు లాస్ట్ పజల్ నేనే సాల్వ్ చేసి ఇచ్చాను. అర్థమైంది మహాప్రభు, యు ఆర్ ది బెస్ట్. సీఎం గారు మీ ప్రోగ్రాం చూశాక మిమ్మల్ని కలిసి అవకాశం ఇవ్వమని మరీ అడిగారు. నాలెడ్జ్ కోసం మొదలైన ఈ అన్వేషణ పవర్ కోసం పక్కదారి పట్టింది. నిన్ను దీంట్లోకి లాగడం నాకు ఇష్టం లేదురా. ఈ ప్రపంచాన్ని జయించబోయే ఒక మహాశక్తిలో నువ్వు భాగంగా ఉంటావా? నీకెప్పుడు నాకంటే టాప్ పొజిషన్ లో ఉండాలనే కోరిక, నిన్నెక్కడ దాటి ఎదిగిపోతానని నీ భయం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ బుక్ సంపాదిస్తాను. అసలు ఇది హత్య కాదు, ఆత్మహత్య. సీఎం గారు చనిపోవటానికి కొద్ది రోజుల క్రితం మిమ్మల్ని కలిశారట కదా? సూసైడ్ అని కేసు క్లోజ్ చేసాం. ఏం జరుగుతోంది అరవింద్? నీకంతా తెలిసిపోయింది. నువ్వు కూడా నా శత్రువే. ఇదంతా ఆ పుస్తకమే చేస్తుంది.